నమస్తే మిత్రులారా. వీడియోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక మనవి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా మిత్రులు శ్రేయోభిలాషులు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ని షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళి మీరు వీడియోలోకి ఇంకా వెళ్ళిపోండి. మొదట రోజుట్లాగే ప్రతిరోజు మీరు ఉదయాన్నే లేచి సరదాగా టీ తాగుతూ టిఫిన్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారండి. అట్లాగే సాయంకాలం పూట బజార్కి వెళ్తుంటారు. ఆ రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమైన సమయంలో మీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చూడటంతోనే మీకు అన్నోన్ నంబర్ చిరాగ్గానే ఫోన్ ఎత్తారు. అవతల నుంచి ఫోన్ కాల్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ ఆఫీస్, పోలీస్ స్టేషన్. అంతే, మీకు చేస్తున్న పని మొత్తం ఒక్కసారి శూన్యం అయిపోతుంది. తలలో నుంచి చెమటలు వస్తాయి, ఆందోళనకు గురి అవుతారు. ఏం సార్, మీరు స్టేషన్కి రండి, అక్కడ మాట్లాడుకుని మీ మీద కేసు రిజిస్టర్ అయింది, ప్రూఫ్ అయిపోయింది. మీకు బీపీ పెరగటం, అరగంట సేపు చెమటలు కారటం. అయితే మీరేం చేయలేదు కదా, మళ్ళా ధైర్యం తెచ్చుకుంటారు. మనం ఏం చేయలేదు, మనం భయపడేది. ఎస్, వెళ్ళిపోతారు. మిగిలిన పనులు మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. సైబర్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళిపోతారు. సార్ నమస్తే, నాకు ఇట్లా ఫోన్ వచ్చింది సార్, నేనేం చేశాను. సీరియస్గా కూర్చుంటారు. ఇంకా వెయిట్ చేస్తారు. ఎప్పుడో గంటకు 2 గంటలకు ఎస్ఐ గారు వీళ్ళందరూ వస్తారు, పిలిపిస్తారు. ఏమయ్యా, నీ మీద సైబర్ క్రైమ్ అఫీషియల్గా బుక్ అయింది, నీ అకౌంట్లోకి ఇదిగో సైబర్ క్రైమ్ ముఠాలు డబ్బులు పంపించినాయి. ఆ సైబర్ క్రైమ్లోకి ఎందుకు పంపించి నా అకౌంట్లోకి ఎందుకు పంపించినాయి సార్? ఇదిగో అయ్యా, పలానా డేట్లో నీకు ఒక 10,000 వచ్చినాయి నీ అకౌంట్లో. నిద్రపోతాం. ఏందా ఈ ఘోరం, నాకు తెలియస్తారంటాం. తెలిసేది అనవసరం, ఇవన్నీ నీ అకౌంట్లో వచ్చినాయి లేదా చూసుకో, మళ్ళా గద్దిస్తాడు. అప్పుడు ఆలోచనలో పడతాం, ఏందా అని. కానీ ఎందుకు జరుగుతుందో తెలుసా? కొన్ని నెలలు ముందుకు వెళ్ళారనుకోండి, మీరు ఎక్కడనో ఒక తీర్థయాత్రకి తిరుమలలో, అరుణాచలము, భద్రాచలము, సింహాచలము వెళుతారండి. అక్కడ రైల్వే స్టేషను, బస్ స్టేషన్ ఇవన్నీ తిరగాలి కదా, తీర్థయాత్ర స్థలంలో ఉండాలి కదా. అన్ని పిలిగ్రిమ్ సెంటర్స్ చూస్తూ ఉంటాం, రైల్వే స్టేషన్లో దిగుతాం, పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తాం. ఈ హోటళ్ల దగ్గర 200 రూపాయల దోశ, 50 రూపాయల టీ ఉండే పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, పెద్ద గుళ్ళ ప్రాంగణాల దగ్గర మీకు కొంతమంది అవపడతారు. ఎలా ఉంటారు? దీనంగా వస్తాడు మీ దగ్గరికి. సార్ నాది కోయంబత్తూరు, లేదంటే ఆదిలాబాద్, లేకపోతే ఒరిస్సా, పూరి, నేను అక్కడి నుంచి వచ్చాను సార్, నా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, సెల్ ఫోన్ మొత్తం థెఫ్ట్ అయినాయి, లేకపోతే వచ్చి ఎక్కడో పోయినాయి సార్, నాకు చిన్న హెల్ప్ చేయమంటారు. ఇవి సహజంగా జరుగుతుంటాయి కదా. ఏం చేస్తాం అనేది మన మీద కొంత అమౌంట్ ఇవ్వద్దు సార్ అట్ట వద్దు సార్, ఏం చేయొద్దు, మీరు నాకు హెల్ప్ ఏం చేయొద్దు, మా బ్రదర్ ఉన్నాడు సార్, మీ ఫోన్ నెంబర్ చెబితే మా బ్రదర్కి ఒకసారి నేను చెప్తాను సార్, మీ ఫోన్ ద్వారా మీ ఫోన్ నంబర్కి మా బ్రదరు ఫోన్పే చేస్తాడు. అట్లీస్ట్ ఒక 5,000 అన్న నాకు, లేదా 10,000, మీ దగ్గర ఎంత అవైలబిలిటీ ఉంటే అంత ఫిజికల్గా క్యాష్ ఇవ్వమంటాడు. మీరేం చేస్తారు? అయ్యో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఒరిస్సా నుంచి వచ్చాడు, లేకపోతే కోయంబత్తూరు నుంచి వచ్చాడు, ఢిల్లీ నుంచి వచ్చాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు బాబు. అబ్బా సరే, నా దగ్గర ఎంత ఉందో, 3,000 4,000 ఉన్నాం, సరే చూడండి సార్, సరే ఒక 5,000 ఉన్నాయి, సరే ఇవ్వండి సార్, థ్యాంక్స్ సార్, 5,000 ఇప్పుడే ఫోన్పే చేయిస్తాను సార్ అంటాడు. మనం సహాయం చేస్తున్నట్టుగా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఫేస్ పెడతాం. తక్కువ ఫోన్పే వస్తుంది, 5,000 అమౌంట్ మన దాంట్లో పడుతుంది, వాడికి డబ్బులు ఇచ్చేస్తాం. వాడు కూడా థ్యాంక్స్ చెప్తాడు, మనం కూడా మీకు సహాయం చేసామని హ్యాపీగా వెళ్ళిపోతాం. అంతటితో అది మర్చిపోతాం. కానీ మీ దగ్గరికి అడిగిన వాడు బాధితుడు కాదు,
మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసినోడు వాళ్ళ అన్న కాదు, వాళ్ళ తమ్ముడు కాదు, వాళ్ళ ఫ్రెండ్ కాదు. ఇదంతా ఒక పెద్ద ముఠ, సైబర్ క్రైమ్ ముఠ. ఎలా? అవును, వాడి అకౌంట్ నుంచి నీకు సంబంధం ఏంది అంటే, ఈ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఎట్లా, మీకు ₹1,00,000 లాటరీ దొరికింది, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మేము పంపిస్తాము అంటారు. కొంతమంది అమాయకులు పంపిస్తారు. కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు మీకు 5 నిమిషాల్లో లోన్ ఇస్తాం, వడ్డీ 0%, మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఆశపడతాడు, వాళ్ళు చెప్పిన ఓటీపీ నొక్కుతాడు, పంపిస్తాడు, అవుట్, వీళ్ళ అకౌంట్ పోతుంది. అట్లనే గృహిణులు కూడా ఈ అకౌంట్లోకి ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ డబ్బులు మొత్తం, ఇదిగో నీకు ఫోన్ పే చేశాడు చూడు ₹5,000, వాడి అకౌంట్లోకి పోతుంది. వాడి అకౌంట్లో నుంచి నీ అకౌంట్లోకి వచ్చింది. ఏ సంబంధం లేకపోయినా నువ్వు అందులో భాగమైనావు. వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి, అఫీషియల్గా నీ అకౌంట్లో రికార్డెడ్. ఆ క్రైమ్ ముఠాలో నీకేం సంబంధం లేకపోయినా నువ్వు కూడా ఒక పార్ట్నర్ అయిపోయినావు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఎప్పుడైనా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరన్నా ఒక అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి కనుక వచ్చినట్లయితే, దయచేసి వాడికి ఇట్లా మనీ ట్రాన్స్ఫర్ చేయటం కానీ, క్యాష్ ఇవ్వటం కానీ అట్లాంటివి చెయ్యొద్దు. మీకు తెలిసి ఉంటేనే వాడికి క్యాష్ ఇవ్వండి, ఫోన్పే చేయండి, ఏమైనా చేయండి. ఒక అన్నోన్ పర్సన్ మీ దగ్గరకు వచ్చి డబ్బులు పోయిన ఎన్ని వేషాలు వేసినా, అబ్బా లేవు నాయన నా దగ్గర, ఏమీ లేవని చెప్పి వెళ్ళిపోండి. అదే మీకు శ్రీరామరక్ష. దయాదాక్షిణ్యాలకు పోయినారో ఫోన్ కాల్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాడికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండండి. చిన్న ఇన్ఫర్మేషన్, పోయిన సంవత్సరం ఈ విధంగా సైబర్ క్రైమ్ వాళ్ళకు మోసపోయిన వాళ్ళు 11,255 మంది అండి. గుర్తుపెట్టుకోండి సంఖ్య. నమస్తే.